దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు చేపట్టిన ఈ భారీ నిరసన ప్రదర్శనలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ధర్నాలు, రాస్తారోకోల కారణంగా ఢిల్లీలోని ప్రధాన రహదారులపై తీవ్రమైన ట్రాఫిక్ దిగ్బంధం ఏర్పడింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, నిరసనల ఉధృతి దృష్ట్యా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సాధారణ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఊహించని సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగుల రక్షణకు పెద్దపీట వేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. టీసీఎస్ తన సెంట్రల్ ఢిల్లీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ పని ఏర్పాట్లు ప్రకటిస్తూ అంతర్గత మార్గదర్శకాలతో కూడిన ఒక సలహా పత్రాన్ని జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని పీటీఐ బిల్డింగ్ క్యాంపస్కు కేటాయించిన అసోసియేట్లందరికీ ఈ నూతన ఆదేశాలు వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది. జూలై 23, 24 తేదీలలో అమలులో ఉండేలా జారీ చేసిన ఈ అత్యవసర మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులెవరూ కూడా ఢిల్లీలోని పీటీఐ బిల్డింగ్ ఆఫీసుకు రానవసరం లేదని తెలిపింది. దానికి బదులుగా ఉద్యోగులు నోయిడా లేదా గురుగ్రామ్లో ఉన్న కంపెనీ, ఇతర ప్రధాన కార్యాలయాల నుండి విధులకు హాజరు కావాలని సూచించింది. ఒకవేళ క్షేత్రస్థాయిలోని నిరసనలు, రహదారుల మూతివేత, రవాణా సౌకర్యాలు లేమి కారణంగా నోయిడా, గురుగ్రామ్ నగరాల్లోని కార్యాలయాలకు కూడా చేరుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి ఉద్యోగుల కోసం కంపెనీ మరో కీలక వెసులుబాటును కల్పించింది. అటువంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సిబ్బంది విపత్తు, అత్యవసర పరిస్థితి వర్గం కింద వర్క్ ఫ్రం ఆఫీస్ మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీని ద్వారా ఆఫీస్కు హాజరు కావడం నుండి మినహాయింపు పొంది ఇంటి వద్ద నుంచి సురక్షితంగా పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. జంతర్ మంతర్ పరిసరాల్లో చోటు చేసుకున్న ఈ విద్యార్థి ఆందోళనలు తమ కార్యాలయ సాధారణ సేవలకు, ప్రాజెక్టు డెలివరీలకు విఘాతం కలగించకుండా ఉండడంతో పాటు తమ సిబ్బంది ప్రయాణ సమయాల్లో ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేదా అసౌకర్యాలు ఎదుర్కోకుండా ఉండేందుకు టీసీఎస్ ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఐటీ రంగానికి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు తమ వ్యాపార పరిరక్షణ ప్రణాళికలో భాగంగా బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్ కూడా ఢిల్లీ నిరసనల సంక్షోభ సమయంలో అత్యంత వేగంగా స్పందించి ప్రత్యామ్నాయ కార్యాలయ మార్గాలను ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చింది. సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసన ఉద్యమం సుదీర్ఘంగా కొనసాగే సంకేతాలు కనిపిస్తుండటంతో కేవలం టీసీఎస్ మాత్రమే కాకుండా సమీపంలోని ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా తమ సిబ్బంది భద్రత కోసం ఇదే విధమైన DWFO మినహాయింపులను, వర్క్ ఫ్రం హోం వెసులుబాట్లను పరిశీలిస్తున్నాయి. రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ ఉద్యోగులు సురక్షితంగా ఉంటూ తమ విధులను కొనసాగించేందుకు టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితమైనదిగా పరిగణించబడుతోంది. భద్రతలను ప్రాధాన్యతగా ఉంచుకొని కంపెనీ జారీ చేసిన ప్రత్యామ్నాయ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని యాజమాన్యం స్పష్టం చేసింది.